ఇద్దరు డ్రైవర్లే కాబట్టి ట్రావెల్ చేసేది, అందుకు ఇద్దరికి బాగా పనికొస్తుంది అనమాట బండి. డబుల్ క్యాబిన్ తీసుకుంటే మేలు. అమ్మయ్యా. సో ఇప్పటి వరకు అయితే బయట అయితే మొత్తం అంతా చూసే వచ్చాము. ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయకపోతే కమెంట్స్ అయితే చేయండి, చూద్దాము. మళ్ళీ కమెంట్స్లో అయితే నేను రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పుడు వచ్చేసి లోపల ఉన్న ఇంటీరియర్ గురించి అయితే మాట్లాడుకుందాము. యాక్చువల్గా ఇదైతే సెకండ్ పార్ట్ 2 రావచ్చు అనుకుంటున్నాను. సో ఇక లేట్ చేయకోకుండా లోపల ఇంటీరియర్ ఎలా ఉందో చూద్దాం. సో ఇది వచ్చేసి స్టీరింగు చూడండి, చాలా పెద్దగా ఉంటుంది అనమాట. సేమ్ లారీలకి ఏ విధంగా ఉంటుందో సేమ్ లారీ విధంగా అయితే ఇచ్చారు. స్టీరింగ్ అయితే పెద్దగా చాలా బాగుంటుంది. హ్యాండిలింగ్ కూడా అన్ని దానిపైన ఇది చాలా బాగుంటుంది అనమాట. హ్యాండిలింగ్ అయితే ఐచర్ది. సో ఇక్కడ ఐచర్ లోగో ఇచ్చారు, అలాగే హారన్, దీంట్లోనే హారన్ ఇచ్చారు, చూస్తున్నారు కదా, హారన్ కూడా ఇచ్చారు. ఇంకా మనమైతే యాక్చువల్గా స్టీరింగ్కి ఇది మనం వేయించామన్నమాట. సో మన కార్తిక్ అయితే వేయించాడు. సో దీంట్లోనే ఇక్కడ చూడండి నాగేంద్ర అన్న పేరు కూడా ఉన్నది బండి స్టీరింగ్ మీద. సో కార్తిక్ నాగేంద్ర అన్న మంచి దోస్తులు అనమాట. సో అందుకనే ఇట్లా నాని అనే పేరు వేయించుకున్నాడు అనమాట. ఆయనని నాగేంద్ర అన్న పేరు వచ్చేసి నాని అని పిలుస్తారు ఎక్కువగా, అందుకనే నాని అయితే వేయించారు. ఇంకా బండి డీటెయిల్స్కి వస్తే బండిలో ఏమేమి ఉన్నాయని చూద్దాం ఫస్ట్. సో డ్రైవర్ సీట్లో కూర్చుంటే ఇట్లా ఉంటుంది అనమాట వ్యూ. సో ఇట్లా చూడొచ్చు, మొత్తం చూస్తున్నారు కదా. ఇట్లా రైట్ సైడ్ కూడా చూపిస్తాను. సో ఇట్లా రైట్ సైడ్ చూసినప్పుడు డ్రైవరు మొత్తం అంతా క్లియర్గా కనిపిస్తుంది అనమాట. ఈ పక్క చూస్తున్నారు కదా, ఏమన్నా ట్రాఫిక్లో పోతానే మొత్తం అంతా బాగా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్. సో ఇదంతా కనిపిస్తుంది అనమాట లెఫ్ట్ సైడ్లో. సో జడ్జ్మెంట్ ఏమంటే కొన్నిసార్లు మిర్రర్లో కూడా చెక్ చేసుకుంటూ ఉండాలా. ఇంకా రివర్స్ అయితే రివర్స్ గేర్ వేసినప్పుడు సెన్సార్లు ఉన్నాయి కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. ఇంకా డిస్ప్లే విషయానికి వస్తే మనకి వచ్చేసి ఇది చూస్తున్నారు కదా, ఇది స్పీడ్ అనమాట. బండి స్పీడ్ వచ్చేసి 0 నుంచి 140 ఇచ్చారు, కానీ మనకు 80కి అయితే లాక్ ఉంటుంది అనమాట. కొత్త బండి కదా, ఫస్ట్ సర్వీస్కి కూడా పోవాలి కాబట్టి 80 మ్యాక్సిమం 80కి లాక్ ఉంటుంది ఖచ్చితంగా అయితే. సో దాని కిందనే వచ్చేసి మనకి ఇది వచ్చేసి ఫ్యూల్ అనమాట. చూస్తున్నారు కదా ఫ్యూల్. ఈ అంటే ఎండ్ అనమాట, ఎఫ్ అంటే ఫుల్ అనమాట. సో మళ్ళీ దానికి కూడా కమెంట్స్ పెడతారు, అందుకనే చెప్తున్నాను. సో మళ్ళీ వచ్చేసి ఇది రైట్ సైడ్ వచ్చేసి ఇది ఆర్పిఎం అనమాట. సో ఆర్పిఎం ఈ గ్రీన్లో మనము ప్రతి గేరు వేసినప్పుడు ఈ గ్రీన్ ఉన్నది కదా, ఈ ముళ్ళు అనేది గ్రీన్లో పట్టుకొని పోతా అన్నామంటే మైలేజ్ మంచిగా వస్తుంది. అట్లా కాదని ఫుల్గా ఆర్పిఎం రెడ్లోకి ఎత్తుకుపోయినామంటే ఇంజన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, అలాగే మైలేజ్ రాదు, చాలా అయితే డౌన్ అయిపోతుంది అనమాట. ఇంకా ఇది వచ్చేసి ఇంజన్ హీటింగ్ అనమాట. సి అంటే కూల్, అర్థమైందా, కూల్ అనమాట. హెచ్ అంటే హీటు, అర్థమైందా. దీంట్లో మళ్ళీ హై అనుకున్నారు, హీట్ అనమాట అది. హెచ్ అంటే హీటు, సి అంటే కూలు, అర్థమైందా. ఇంక ఈ బటన్స్ ఇచ్చారు చూడండి. ఈ బటన్స్ ఏమంటే ట్రిప్ కిలోమీటర్లు మనము ఏమన్నా ఆయిల్ సర్వీస్లో అట్లా చేపిస్తాం కదా, అట్లా చేపించినప్పుడు మనం ఒక రీడింగ్కి సెట్ చేసి పెట్టుకుంటాం అనమాట. అంటే సెట్ చేసి పెడతాం దాంట్లో ఇన్ని కిలోమీటర్లకైతే మనము ఆయిల్ సర్వీస్ చేపించాము, వాటి నుంచి మళ్ళీ 0 చేసి మళ్ళీ అంతా ఇది అవుతూ ఉంటుంది అన్నమాట, కౌంట్ అవుతూ ఉంటుంది. సో ఈ పక్క మోడ్ చూస్తున్నారు కదా. ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మనం BS6 కాబట్టి మొత్తం అంతా దీంట్లోనే అడ్జస్ట్ చేసుకుంటాం అన్నమాట. సో దీంట్లో ఇక్కడ ఇవి కూడా ఉన్నాయి, ఇండికేషన్ లైట్లు కూడా ఉన్నాయి. ఇక్కడ మళ్ళీ 4 ఇండికేటర్ ఆన్ అవుతుంది. ఇక్కడ చూస్తున్నారా, చూడండి 4 ఇండికేటర్ ఆన్ అవుతుంది. ఇంకా ఈ బండిలో రైట్ లివర్ గురించి చూసుకుందాము. రైట్ లివర్లో వచ్చేసి చూస్తున్నారా, ఈ లివర్ని ఇట్లా రైట్ సైడ్కి లాగితే రైట్ ఇండికేటర్, అలాగే లెఫ్ట్కి అంటే ఇట్లా పైకి అంటే లెఫ్ట్ ఇండికేటర్ పడుతుంది అనమాట. దీని గురించి మాట్లాడుతున్నాం మనము. నెక్స్ట్ వచ్చేసి ACC ప్లస్ ఇది రెస్ట్ అనమాట. ఇప్పుడు మన బండి ఎట్లా అంటే దీన్ని స్పీడ్ లాకుండా, అది ఇంకోటి మెయిన్ థింగ్ ఐచర్లు ఏమంటే క్రూజ్ కంట్రోల్ అంటే మనం ఎక్సలేటర్ దొక్కకనే అదంతకదే పోతూ ఉంటుంది అనమాట బండి. అది ఎట్లా అంటే మన స్పీడ్ వచ్చేసి ఇప్పుడు 60లో పోతున్నాం అనుకో, 60లో పోయేటప్పుడు మనకి ఇంకా కంటిన్యూగా బండి 60 పోవాలంటే 60లో పోతా అన్నప్పుడు ఈ బటన్ ఉంది కదా, ఇట్లా ఈ బటన్ అయితే ఇట్లా తిప్పాలన్నమాట.
ఈ బటన్ ఇట్లా తిప్పి ఇక్కడ చూడండి ఆ మార్క్ ఉంది కదా ఏసీసీ ప్లస్ అని, ఆ ఏసీసీ ప్లస్ దగ్గరికి ఇట్లా ఇట్లా పట్టుకొని 3 సెకండ్లు ఉండి ఇట్లా వదిలేసినామంటే బండి స్పీడ్ లాక్ అయిపోతుంది అనమాట. అదంతకది ఇంకా హైవేలో ఇట్లా పోతూనే ఉంటుంది. మళ్ళీ మనము దాన్ని కంట్రోల్ చేసేటప్పుడు కొద్దిగా మనకు అంత స్పీడ్ వద్దు, ఇంకా ఏదైనా అడ్డం వచ్చింది అన్నప్పుడు ఇట్లా క్లచ్చో బ్రేకో టచ్ చేసినామంటే స్పీడ్ లాక్ వెళ్ళిపోతుంది అనమాట. అది వచ్చేసి రెస్ట్ అయిపోతుంది. మళ్ళీ మనం యాక్సిలేటర్ పట్టుకుంటేనే బండి పోతుంది అనమాట ముందరికి, లేకపోతే పోదు. దాని తర్వాత ఇవి వచ్చేసి హెడ్ లైట్లు అనమాట, చూస్తున్నారు కదా, ఇవి హెడ్ లైట్లు. ఇప్పుడు ఆఫ్లో ఉన్నది, అర్థమైందా? ఇది సెట్. యాక్చువల్గా ముందు 3015లో BS4లో అయితే ఇట్లా బటన్ నొక్కితే చాలన్నమాట. ఇట్లా బటన్ ఒక 3 సెకండ్లు నొక్కి పట్టుకున్నామంటే స్పీడ్ లాక్ అవుతుంది. ఈ బండిలో ఏమంటే ఇట్లా నొక్కితే పట్టుకోదనమాట, లాక్ కాదు. యాక్చువల్గా ఏసీసీ ప్లస్లోకే పోవాలి. సో అదనమాట ఈ లివరు. ఇంకా చూడండి, ఇది కిందికంటే అప్పరు డిప్పరు ఈ విధంగా అయితే యూజ్ అవుతుంది రైట్ లివరు. ఇంకా లెఫ్ట్ లివరు, ఈ లెఫ్ట్ లివర్ వచ్చేసి ఘాట్ సెక్షన్లో ఎప్పుడన్నా, ఘాట్ సెక్షన్ అంటే మనకి కంట్రోల్ బండి కానప్పుడు ఇది యాక్చువల్గా ఇది ఆఫ్లో ఉండాలి. ఆఫ్లో ఉంటే మైలేజ్ వస్తుంది. ఘాట్ సెక్షన్ ఎప్పుడైతే దింపుతూ ఉంటామో దిగేటప్పుడు మాత్రమే యూజ్ అవుతుంది. ఇది యాక్చువల్గా ఇంజన్ బ్రేకింగ్ అనమాట. చూడండి, ఇట్లా ఈ లివర్ని ఇట్లా కిందికి లాగాలన్నమాట, చూస్తున్నారు కదా. ఈ లివర్ని కిందికి లాగినప్పుడు ఏం జరుగుతుందంటే ఇది ఇంజన్ బ్రేకింగ్ ఆటోమేటిక్గా ఇంజన్ని కంట్రోల్ చేసుకుంటా బండిని నిదానంగా దింపుతుంది అనమాట. ఘాటు అది ఎన్నో గేర్లో అన్నా ఉన్నీలే నిదానంగా దింపుతుంది అనమాట, అర్థమైందా? అది చూసుకోవాలా. ఇది డౌన్ అని ఇచ్చినారు చూడండి, ఈ లివర్ని ఇట్లా కిందికి అనల్లా. ఇట్లా కిందికంటే 4 ఇండికేటర్ ఆన్ అవుతుంది, అర్థమైందా? మళ్ళీ ఇట్లా పైకి అన్నామంటే మళ్ళీ ఆగిపోతుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా అట్లా. ఇంకా దీంట్లో మిర్రర్లు అనమాట, ఇది వైపర్లు. ఇక్కడ చూడండి, హై ఉన్నది, లో ఉన్నది. ఇది ఇనిషియల్ అనమాట ఫస్ట్. సో ఇప్పుడైతే ఆఫ్లో ఉన్నది, ఇక్కడ ఉన్నది చూడండి ఆఫ్. ఇది యాక్చువల్గా వాటర్ చూడండి, ఇక్కడే ఇచ్చాడు చూడండి. ఈ బటన్ మనం ఇట్లా ప్రెస్ చేసినామంటే వాటర్ వస్తాయి. ఇక్కడ చూడండి, నొక్కి చూపిస్తాను కావాల్సింటే. ఇట్లా ఈ బటన్ నొక్కామంటే ఇట్లా మిర్రర్ మీద అయితే వాటర్ అయితే వస్తాయి. సో మనం బండి ఆఫ్లో ఉంది కాబట్టి మనం ఏం కంట్రోల్లో ఏం వర్క్ కావన్నమాట. సో ఇది అయితే బండి స్టీరింగ్ది. ఇంకా స్టీరింగ్ అడ్జస్టబుల్. ఇక్కడ లివర్ అయితే ఇచ్చాడు చూడండి, ఈ లివర్ అయితే ఇట్లా లాగాలన్నమాట. చూడండి, ఇట్లా లాగినామంటే స్టీరింగ్ చూడండి, స్టీరింగ్ ఇట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇట్లా కానీ ఇట్లా కానీ ఇంకా ఇట్లా చూడండి, పైకి వస్తుంది ఆల్రెడీ. చూడండి స్టీరింగ్ ఇట్లా, అర్థమైందా? ఇప్పుడు ఇట్లా పెట్టుకొని మనకి ఎంత కావాలో ఆడ ఆడ పెట్టుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. మనకైతే ఇట్లుంటేనే మేలు. సో ఇట్లా పెట్టి ఈ లాక్ని ఇట్లా కిందికి నొక్కేయాలన్నమాట. అయ్యా రైట్. సో ఇట్లయితే బాగుంటుంది. ఇంకా మన బండి స్టార్ట్ చేసేది వచ్చి ఈడున్నా చూడండి కీసు. ఇంకా యాక్చువల్గా ఈ రైట్ సైడ్ విషయానికి వస్తే, రైట్ సైడ్ చూడండి, ఇది వచ్చేసి ఇది ఎందువల్ల అంటే మనం ఎప్పుడన్నా కానీ ఒక ట్రిప్ పోయేసి వచ్చి ఒక 2 రోజులు బండి ఆపేసినామంటే మన సైలెన్సర్ కొద్దిగా క్లీన్గా ఉండాలంటే బండి స్టార్ట్ చేసి ఒక 5 నిమిషాల తర్వాత ఈ బటన్ని ఇట్లా 3 సెకండ్లు ప్రెస్ చేసి పెట్టుకోవాలన్నమాట. 3 సెకండ్లు ప్రెస్ చేసుకొని వదిలినామంటే ఇంజన్లో ఇది సైలెన్సర్లు ఏమన్నా గలీజ్ ఉన్నీలే ఈ స్ట్రక్ అయి ఉంటుంది చూడండి, అదంతా నీట్గా కొట్టేస్తుంది అనమాట బయటికి. సో నీట్గా కొట్టేసి మనకి పికప్ బాగా వస్తుంది, మైలేజ్ పెరుగుతుంది అనమాట. సో దాని కింద వచ్చేసి ఇది లైట్ల అడ్జస్ట్మెంటు. ఇది మనకి హెడ్ లైట్లు ఉన్నాయి కదా, ఆ హెడ్ లైట్లు మనకి దగ్గరికి కావాలా దూరానికి కావాలా అట్లా ఇది అడ్జస్ట్ చేసుకోవడానికి అనమాట. సో చూస్తున్నారా ఎన్ని ఫ్యూచర్స్ ఉన్నాయి చూడండి. ఇట్లా అనమాట 0, 1, 2, 3 మనకి ఇట్లా మనం 1లో పెట్టినప్పుడు కొద్దిగా దగ్గర పడతాయి లైట్లు, ఇట్లా 2కి పెట్టినప్పుడు ఇంకా కొద్దిగా వెనక్కి పడతాయి అనమాట, 3కి పెట్టినప్పుడు ఇంకొద్దిగా లాంగ్, అట్లా లాంగ్ అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. ఈ లివర్ వచ్చేసి ఎక్స్ట్రా లైట్లు మనము బండికి ముందర చూపించాం కదా ఎక్స్ట్రా లైట్లు, అవన్నమాట. ఈ లివర్ ఇట్లా లాగల, ఇట్లా పట్టుకొని ఇట్లా లాగామంటే లైట్లు పడతాయి. సో నైట్ టైంలో అయితే అవి కూడా చూపిస్తాను. ఇది వచ్చేసి ఎయిర్ హారన్స్ అని చెప్పినాం కదా, ప్యాటర్న్స్ అనమాట, మోడల్స్. అంటే నీకు హారన్ ఏ విధంగా కావాలా, ఒక సాంగ్ లాగా వస్తుంది, ఇంకా తమిళనాడు మ్యూజిక్ వస్తుంది. సో హారన్లో ఒక 15, 20 రకాలు, 30 రకాలు ఎన్నంటే అని ఉంటాయి అనమాట. కొన్ని దాంట్లో 60 రకాలు కూడా ఉంటాయి. మనకి ఏది కావాలంటే అది వేయించుకోవచ్చు అనమాట. సో అది విషయము. ఇంకా లెఫ్ట్ సైడ్కి వస్తే, లెఫ్ట్ సైడ్లో చూడండి, యాక్చువల్గా
మనకి వెహికల్లో ఎకో మోడ్ కూడా ఉన్నది చూడండి. ఎకో మోడ్ ఏమంటే ఇది ఎంటీ వెహికల్ ఉన్నప్పుడు ఇది యాక్చువల్గా ఇట్లా ఉంటుంది గైస్. ఇది యాక్చువల్గా ఇట్లా ఉంటుంది. మన ఎంటీ బండి ఆడకన్నా ఒక 100 కిలోమీటర్ 200 కిలోమీటర్లు ఎంటీ బండి పోయేటప్పుడు, లేదంటే మన బండి లోడ్ వచ్చేసి ఒక 4 టన్నులు 5 టన్నులు పడింది అనుకో, మన బండి పాసింగ్ వచ్చేసి 12 టన్నులు కదా. 12 టన్నుల్లో 11 కాలేదు పాస్ అయ్యేది. 11 టన్నుల 260 కేజీలు ఏమో పాస్ అవుతుంది. సో దాంట్లో అర్థం వేసినప్పుడు ఈ బటన్ ఆన్ చేసుకోవాలన్నమాట. ఇట్లా బటన్ ఆన్ చేసుకున్నామంటే మైలేజ్ బాగా వస్తుంది, బండి పికప్ కూడా బాగుంటుంది అనమాట. ఇన్ కేసు చూడండి ఎక్కువ లోడ్ ఉన్నా అంటే ఇది ఆఫ్లో ఉండాలి. ఇది ఏం మాట్లాడకూడదు అనమాట. ఇది చూడండి, ఇది ఎక్కువ పవర్ చూస్తున్నారా, ఇది ఎక్కువ పవరు. సో ఇది ఘాట్ సెక్షన్లో కానీ ఎక్కువ పవర్ కావాల్సినప్పుడు, లోడ్ ఎక్కువ లాగలేనప్పుడు, అలాంటప్పుడు అయితే ఇది ఎక్కువ మోడ్ అనమాట, పవర్ ఎక్కువ మోడ్. సో ఇది కూడా ఘాట్ సెక్షన్లకి దీనికైతే ఉపయోగపడుతుంది. ఇది ఎంటీ బండికి అనమాట. సో మైలేజ్ బాగా రావడానికి రెండు అంతే. సో ఇది ఇంకా 12 volts DC మనము ఛార్జింగ్ పెట్టుకోవడానికి అయితే ఉపయోగపడుతుంది ఇది. సో దీంతో మనకు పని లేదు, మనం అయితే ఈ ఛార్జర్ అయితే యూజ్ చేస్తున్నాము. సో అవి చాలా వరకు అయితే ఖరాబ్ అయిపోతాయి అన్నమాట. సో ఇంకా ఇది చూడండి, బ్లోవరు గాలి అనమాట. సో ఇవి బ్లోవర్ విండోస్ ఇక్కడ చూసా, ఇది అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఎయిర్ ఇట్లా లెఫ్ట్కి రైట్కి. మనకి బ్లోవర్స్ వచ్చేసి ఎన్ని ఇచ్చాడంటే ఇక్కడ 1 2 మళ్ళీ చూడండి 3 4 ఆ లాస్ట్లో 1 5 మొత్తం 5 అయితే ఇచ్చాడు. ఇంకా ఈ బండ్లో వచ్చేసి మనకి DVD ప్లేయరు. సో సాంగ్స్ వినడానికి కానీ, ఇన్ కేసు ఏమన్నా బండి డ్రైవ్ చేసేటప్పుడు ఫోన్ మాట్లాడడానికి కానీ ఆటోమేటిక్గా కనెక్ట్ అయి ఉంటుందన్నమాట. సో ఫోన్లు మాట్లాడుకోవడానికి అట్లా దానికైతే ఉపయోగపడుతుంది. సో ఇంకా ఇది వచ్చేసి ఛార్జరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడైతే లైట్ అయితే ఆన్ అయింది. సో ఇది ఆన్ అయింటే మనకి ఛార్జింగ్ ఎక్కుతుందని అర్థము. అవసరం లేనప్పుడు ఆఫ్ చేసుకోవాలా. ఇది ఛార్జర్ అనమాట. సో అట్ ఏ టైం ఒక రెండు మొబైల్ ఛార్జింగ్ పెట్టినామంటే ఇక్కడ రెడ్ లైట్ అయితే వెలుగుతుంది. అంటే లోడ్ ఎక్కువ ఇదైతే ఎక్కువ యూజ్ చేస్తున్నారు కరెంట్ అనేసి, అలాంటప్పుడు అయితే ఆపేసేయాలా. సో ఇంక ఇదైతే ఇక్కడైతే రిమోట్లు చిల్లర ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఇట్లయితే ఇచ్చారు. ఇది ఒక మ్యాచ్ బాక్స్. సో ఇది అగ్గిపెట్టి ఎందుకంటే మన దాంట్లో ఎవరు సిగరెట్లో ఏం తాగేవాళ్ళు లేరు, కానీ ఈ కడ్డీలు వెలిగించడానికి, అలాగే ఇక్కడ పైన ఇవి ఉంటాయి మనకి దోమలు కరవకోకుండా. చూపిస్తాను, ఇక్కడ చూస్తున్నారు కదా, చూడండి. ఈ దోమలు కరవకోకుండా వెలిగించుకోవడానికి అయితే అవి. సో మ్యాక్సిమము మన కార్తీక్ బండిలో ఎవరు స్మోక్ చేసేవాళ్ళు ఎవరు రారు, డ్రైవర్లు కూడా. సో ఎందుకంటే తోలితే కార్తీక్ తోలుతాడు, లేదంటే నేను తోలుతాను అంతే బండి. సో ఇంకా ఇది వచ్చేసి ఫైల్ అనమాట, బండి ఫైలు. ఇక్కడ పెట్టుకోవడానికైతే బాగా సెల్ఫ్లు అయితే ఇచ్చాడు, అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి. సో ఇంకా ఇది లాకర్ అనమాట, చిన్న మన ఇవి ఏమన్నా పెట్టుకోవచ్చు, పర్సులు కానీ అట్లా ఇట్లా. ఇదే అనమాట రైట్ సైడ్ మొత్తము. ఇది వచ్చేసి ఎయిర్ హారను. ఇది ఎక్కడంటే అక్కడ కొట్టకూడదు, చూసుకొని వాడుకోవాలన్నమాట. ఓన్లీ హైవేల్లో ఏమైనా టర్నింగ్లో ఘాట్ సెక్షన్లో అయితే ఈ హారన్ అయితే యూజ్ చేయాలా. సో ఇంక ఇది ఫాస్టాగ్. ఇదంతా ముందర డాష్ బోర్డ్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి బండి ఫ్యూజులు ఉంటాయన్నమాట. ఆ ఫ్యూజులు అన్నీ ఎప్పుడన్నా మన ప్రాబ్లం వచ్చినప్పుడు అక్కడ లాక్ అయితే ఉన్నది, ఆ లాక్ అయితే ఓపెన్ చేసి ఆ ఫ్యూజులు అన్నీ సెట్ చేసుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే ఇక్కడైతే ఒక హ్యాండిల్ అయితే ఇచ్చాడు చూడండి. బండి ఎక్కేటప్పుడు దిగేటప్పుడు రైట్ సైడ్ అయితే డ్రైవర్కి అయితే 2 ఇచ్చాడు చూడండి. ఇది కూడా హ్యాండిలే అనమాట. సో ఒక 2 హ్యాండిల్ అయితే ఇచ్చాడు, ఇటు పక్క అటు పక్క 2, దానికి కూడా ఇచ్చాడు అనమాట. అక్కడ ఒక 2 అయితే ఇచ్చాడు. బండి చాలా హైట్ ఉంటుందన్నమాట ఇది. సో ఎక్కడానికి దిగడానికి వీలుగా ఉండేటట్లయితే హ్యాండిల్స్ అయితే ఇచ్చాడు. ఇంకా బండి ఇంటీరియర్ చూడండి. ఇది యాక్చువల్గా ఈ బండ్లో అయితే ఇద్దరు ట్రావెల్ చేయాలనేసి రూల్ ఉన్నదనమాట. యాక్చువల్గా 3 కూడా వెళ్ళకూడదు బండ్లో. ఇన్ కేసు పోలీసు వాళ్ళు ఎవరన్నా బయట అదర్ స్టేట్లో పోయినప్పుడు కేసులు కూడా వేయచ్చు. మీరు 3 ఎందుకు వచ్చినారు, ఇద్దరే కదా ఉండాల్సింది అనేసి కేసు కూడా వేయచ్చు. మనం ఏం మాట్లాడలేము. ఇంకా క్లీనర్కి అయితే సీట్ బెల్ట్ అయితే ఇచ్చాడు చూడండి. క్లీనర్కి సీట్ బెల్ట్ ఇచ్చాడు, అలాగే ఇక్కడ డ్రైవర్కి సీట్ బెల్ట్ ఇచ్చాడు. ఇప్పుడు చూస్తున్నారా, ఇప్పుడు చూడండి. ఇంకోటి ఇక్కడ కూడా లాక్ ఇచ్చాడు, చూస్తున్నారా ఎన్ని లాక్లు ఇచ్చారో, ఇది పట్టుకోవడానికి హ్యాండిల్లో. సో అదనమాట.
ఇది లోపల చూడండి, ఒక ఒక మనిషి అయితే బాగా బ్యాక్ సైడ్ అయితే బాగా నిద్రపోవచ్చు, స్లీపర్ క్యాబిన్ కాబట్టి. సో ఇక్కడ విండోస్ కూడా అయితే మనం ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. అక్కడ ఓపెన్ చేసుకోవచ్చు, ఇక్కడ ఓపెన్ చేసుకోవచ్చు గాలి ఆడలేనప్పుడు. ఇంకా బండిలో అయితే ఫ్యాన్ కూడా ఉన్నది, చూస్తున్నారు కదా, ఫ్యాన్ కూడా ఉన్నది. ఇంకా బట్టలు ఎప్పుడైనా మనం ఉతుక్కున్నప్పుడు ఆరేసుకోవడానికి చిన్న చిన్నవి ఇక్కడ ఒక తాడైతే పెట్టామన్నమాట. ఇంకా యాక్చువల్గా అయితే 3015 BS4లో అయితే ఇక్కడ కటన్ వస్తుంది అనమాట. మొత్తం ఇట్లా కటన్ వస్తుంది. బ్యాక్ సైడ్ పనుకున్న వాళ్ళకి డిస్టర్బ్ కాకుండా, అంటే ఎదురుగా వచ్చేటప్పుడు లైటింగ్ అయితే మన మగాళ్ళకైతే పడుతూ ఉంటుంది. ఇట్లా పనుకున్నప్పుడు కొద్దిగా లైటింగ్ ఇష్యూ లేకోకుండా కటన్ కూడా అయితే వస్తుంది అనమాట. సో అది బండిలో రాలేదు. హ్యాండిల్ చూడండి, అక్కడ కూడా ఒక హ్యాండిల్ ఇచ్చాడు, ఎందుకంటే ఇట్లా పట్టుకొని కూర్చోవడానికి అనమాట. సో కంఫర్ట్గా ఉండడానికి అయితే క్లీనర్ కానీ డబుల్ డ్రైవర్ కానీ అట్లయితే ఇచ్చాడు. ఇంకా లైట్ల విషయానికి వస్తే బండిలో లైట్లు వచ్చేసి ఈ డోర్ లైట్లు అనమాట. ఇది బటన్ ప్రెస్ చేసి పెట్టామంటే డోర్ ఓపెన్ చేయగానే లైట్లు అయితే ఆన్ అవుతాయి. సో కీస్ ఆఫ్లో అన్నా ఉన్నాయి, ఆన్లో అన్నా ఉన్నాయి, లైట్ అయితే వెలుగుతాయి అనమాట. సో ఆటోమేటిక్ కనెక్షన్ అయితే పీకేశారు. ఇది చూడండి, ఆను ఆఫ్ ఇప్పుడు చూస్తున్నారు కదా, అట్లా అనమాట. సో ఇది యాక్చువల్గా టీవీ పెట్టుకోవడానికి అయితే ఇచ్చారు, కానీ ఏ బండిలో కూడా ఇంతవరకు అయితే ఎవరు పెట్టలేదన్నమాట. ఇది ఇట్లా ఓపెన్ చేసేసి ఇక్కడ టీవీ అయితే పెట్టుకోవచ్చు మనము. చాలా బాగుంటుంది అనమాట. ఇట్లా బటన్ ప్రెస్ చేస్తానంటే ఇట్లా డిస్ప్లే ఇట్లా కిందకి వచ్చేసి టీవీ అయితే వస్తుంది. సో నేను ఒక గోవా బండికి అయితే చూశాను, కానీ దాంట్లో బలూనింది. ఒక మిర్రర్ అయితే ఇచ్చారు, సెంటర్ మిర్రరు. యాక్చువల్గా ఇది మనము ఎప్పుడన్నా రెడీ అయ్యేటప్పుడు కానీ, యాక్చువల్గా ఇది బ్యాక్ చూస్తున్నారు కదా, బ్యాక్ అయితే కనిపిస్తుంది చూడండి, మొత్తం ఇదే బ్యాక్ మిర్రర్ అనమాట. సో చూడండి, ఆ రోడ్డు మీద బండ్లు పోయేటవి కూడా కనిపిస్తున్నాయి చూడండి బ్యాక్ సైడ్. సో అందుకైతే ఇచ్చారనమాట. ఇంకా చెప్పాలంటే ఇంకా ఈ బండి గేర్ల విషయానికి ఇది వచ్చేసి ఎక్సలేటర్ అనమాట. చూడండి, ఇది ఎక్సలేటరు, ఇది బ్రేకు, ఇంకోటి వచ్చేసి ఇది క్లచ్ అనమాట. సో క్లచ్, ఇది రెస్ట్ అనమాట, లెగ్ రెస్ట్. సో ఇది ఇట్లా పెట్టుకోవడానికి, ఇప్పుడు సార్కి ఇట్లా క్లచ్ దగ్గర నుంచి ఇక్కడ కాలు ఇట్లా దగ్గర పెట్టుకుంటే కొద్దిగా ఎనర్జీ లాస్ అవుతుంది కదా, అందుకోసమని ఇట్లా పెట్టుకోమన్నారంటే ఇట్లా చూడండి, కాలు చూస్తున్నారా, ఇట్లా మారుస్తూ ఉండొచ్చు అనమాట. ఇప్పుడు బ్రేక్ వచ్చేసి ఇది చూడండి, ఇది రెస్ట్, ఇది చూడండి ప్లేట్ ఎంత బాగా ఇచ్చాడు. ఇదేమంటే ఇట్లా అట్టే టైం దొక్కడానికి చూడండి, బ్రేక్ దొక్కి ఇట్లా ఎక్సలేటర్, ఇట్లా కాలు ఇట్లా మార్చుకోవాలి అంతే. కొంతమంది ఏం చేస్తారంటే ఇట్లా బ్రేక్లు దొక్కేది, ఇట్లా ఎక్సలేటర్ దొక్కేది, అర్థమైందా, ఇట్లా మార్చుతా అంటారు. ఇట్లా మార్చకూడదు, కాలు ఇట్లే ఉండాలన్నమాట. ఎప్పుడు ఇట్లా ఎక్సలేటరు బ్రేకు అట్లా ఈ విధంగా యూజ్ చేసుకుంటే మనకి కొద్దిగా ఎనర్జీ బాగుంటుంది. అందులోనూ ఇవంతా నొప్పులు వస్తాయి అన్నమాట, ఈ మిడుగులు ఇవంతా నొప్పి వస్తాయి. దానివల్ల అయితే బాగా యూజ్. సార్కి ఇట్లా ఎత్తి పెట్టాలంటే కొద్దిగా ఎనర్జీ అయితే లాస్ అవుతుంది. సో ఆ విధంగా అనమాట. ఇంకా గేర్ల విషయానికి వద్దాము. ఈ గేర్లు వచ్చేసి 7 స్పీడ్ అనమాట. 7 గేర్లు ముందరికి, ఒక రివర్స్ అనమాట. సో గేర్లు వేసేది కూడా చూపిస్తాను చూడండి. ఫస్ట్ క్లచ్ తొక్కోవాలన్నమాట. యాక్చువల్గా అయితే చెప్పులతో అయితే నేను బండి ఎప్పుడు తోలను, ఇప్పుడు ఎట్లా ఊరినే ఖాళీగానే ఉన్నాం కదా అనేసి తొక్కుతున్నా అంతే. మీరైతే మ్యాక్సిమమ్ చెప్పులు వేసుకోకుండా అయితే బండి తోలండి, చాలా మేలు అనమాట. గ్రిప్ అయితే బాగా దొరుకుతుంది. సో ఇప్పుడు నోటల్లో ఉంది, ఇది నోట్లు అనమాట. మనము ఫస్ట్ గేర్ వేస్తాం చూడండి. ఫస్ట్ ఇట్లా ప్లీజ్ సరక Cause I don't give a fuck what you say. Yeah, I'ma do shit my way. So you can go kick rocks, I'ma stack bricks up, build what I want to make. Yo, I got a lot of shit to say, so I'ma do this every day. I'll be writing things until I'm fucking buried in my grave. 6 feet deep under, but my body won't decay. Cause my messages are timeless, so they'll put them on display. Oh yeah, I rap with the